హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఐసీఎంఆర్ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇది వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ నుంచి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇవి వచ్చేసి ప్యూర్ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఓకేనా, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే కావు, పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇది వచ్చేసి మనకి NIRRCH వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే అనౌన్స్మెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి రైట్ సైడ్లో వ్యూ ఆల్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డేట్లు చూసుకున్నట్టయితే 11th మార్చ్ వరకు మీరు కిందకి స్క్రోల్ చేసుకోండి. ఓకేనా, 11th మార్చ్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక 11th మార్చ్ 2024 ఉంది కదా, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది పొజిషన్స్ ఆఫ్ లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ కోసం వీలైతే సేమ్ మళ్ళీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుంది. కానీ ఇది ఐసీఎంఆర్లో వేరే డివిజన్ అండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అఫీషియల్ వెబ్సైట్ నుండి మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అని కానీ లేదంటే మీరు నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 11th మార్చ్ 2024 అనేది మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి లోవర్ డివిజన్ క్లర్క్కి అండ్ నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్కి వీలైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 12th మార్చ్ 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 1st ఏప్రిల్ 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి పోస్ట్ వైజ్గా మనకైతే డివైడ్ చేసి ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనకి UDC అంటే అప్పర్ డివిజన్ క్లర్క్ అండి. ఇవి వచ్చేసి గ్రూప్ C పొజిషన్స్. లెవెల్ 4 ఇస్తున్నారండి. పే స్కేల్ లెవెల్ 25,500 నుంచి 81,100 వరకు వీళ్ళకైతే పే స్కేల్ లెవెల్ వస్తుంది. అంటే శాలరీ అండి, బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 45,000 వరకు వస్తుంది. అలాగే దీనికి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 కూడా ఓపెన్ కేటగిరీలో ఉన్నాయండి. ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి, ఫర్దర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఈక్వాలెంట్ అని ఇచ్చారంటే డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. BSc, BCom అండ్ నెక్స్ట్ BE, BTech ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా వీళ్ళకైతే టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలండి. 35 words per minute ఇంగ్లీష్ అని టైప్ చేయాలి, లేదు అనుకుంటే 30 words per minute హిందీ అని టైప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి LDC అండి, లోవర్ డివిజన్ క్లర్క్ అంటారు. ఇవి కూడా సేమ్ గ్రూప్ C పొజిషన్స్. లెవెల్ 2 ఇస్తున్నారండి. పే స్కేల్ లెవెల్ వచ్చేసి మనకి 19,900 నుంచి 63,200 వరకు బేసిక్ శాలరీ అనేది వస్తుంది. గ్రాస్ వచ్చేసి మనకి 35,000 వరకు వస్తుందండి పర్ మంత్. దీనికి వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీ అనేది డివైడ్ చేశారు. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అండి. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అండి. అంటే ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. MPC కానీ BPC కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకి 35 words per minute ఇంగ్లీష్ అనే టైప్ చేయాలి, లేదు అనుకుంటే 30 words per minute హిందీ అనే టైప్ చేయాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే సేమ్ అండి, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఉంటాయి. SC ST వాళ్ళకి వచ్చేసి 5 years, OBC వాళ్ళకి వచ్చేసి 3 years, PWBD వాళ్ళకి వచ్చేసి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్. PWBDలో OBC వాళ్ళు ఉంటే 13 years అండి. PWBDలో SC ST వాళ్ళు ఉంటే 15 years అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ క్రైటీరియా అండి. ఫస్ట్ వచ్చేసి మనకి CBT ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎవరైతే CBTలో మనకి పాస్ అవుతారో, క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుందండి. CBT టెస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్టయితే 50% మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉంటుందండి UR అండ్ OBC వాళ్ళు. అండ్ 40% మార్క్స్ ఫర్ SC ST PWBD వాళ్ళు స్కోర్ చేస్తే సరిపోతుంది, వాళ్ళు క్వాలిఫై అయినట్టండి. అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. ఓకేనా, ఎవరైతే మెరిట్ లిస్ట్లో వస్తారో CBT టెస్ట్లో వాళ్ళకి మాత్రమే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి జాబ్ అనేది అలాట్ చేస్తారండి. స్కిల్ టెస్ట్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే నో మార్క్స్ షెల్ బి అవాయిడెడ్ ఫర్ ది స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్కి మీకు ఎటువంటి మార్క్స్ అయితే ఏం ఇవ్వరండి. చెప్పాను కదా, మెరిట్ లిస్ట్ అనేది మీ CBT ద్వారా మీకైతే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. మనకి ఫస్ట్ CBT అయితే ఉంటుంది, తర్వాత మన స్కిల్ టెస్ట్, థర్డ్ వన్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కట్ ఆఫ్ డేట్ అంటే మనకి క్రూషియల్ డేట్ అంటారండి. అంటే లాస్ట్ డేట్ మనకి 1 ఏప్రిల్ కదా, ఈ లోపు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. లేదు అనుకుంటే మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేస్తామని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చండి. LDSకి అప్లై చేసుకోవచ్చు, అలాగే UDCకి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఒకవేళ మీరు రెండింటిలో కూడా సెలెక్ట్ అయినట్టయితే మీరు పోస్ట్ వైజ్గా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకైతే ఫైనల్ చేస్తామని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి మనకి సిలబస్ ఏంటి మొత్తం క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారండి. ఎగ్జామ్ అనేది బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మన సూటబుల్ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ 90 minutes అయితే టైం ఉంటుందండి. 100 questions అయితే ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. ఒక క్వశ్చన్ వచ్చేసి 1 మార్కు, 1 రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి సిలబస్ చూసుకున్నట్టయితే సెక్షన్ A, సెక్షన్ B, సెక్షన్ C, సెక్షన్ D ప్రకారంగా మనకైతే సిలబస్ అయితే ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్ నుంచి 25 మార్క్స్ 25 questions అయితే రావడం జరుగుతుందండి. టోటల్ 100 questions 100 marks అండి. 90 minutes టైం అయితే ఉంటుంది. PWBD ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా టైం అయితే ఇస్తారు. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ చూసుకున్నట్టయితే మనకి టైపింగ్ స్పీడ్ అయితే చెక్ చేస్తారండి. 35 words per minute ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ అండి. ఓకేనా, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఇవన్నీ 15 minutes అయితే మనకి టైం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై అండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఆ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నో అదర్ మోడ్స్ అంటే ఆఫ్లైన్ ద్వారా మీరు ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చెప్పాను కదండి, మల్టిపుల్ అప్లికేషన్స్ మీరు పెట్టినట్టయితే సపరేట్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సపరేట్ అప్లికేషన్ ఫీజు కూడా పంపాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి SC, ST, ఉమెన్ అండ్ PWBD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది 0 అండి. ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ దోస్ హూ ఆర్ UR అండ్ OBC మెయిల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 300 rupees అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా మీరు DD రూపంలో మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఎనీ నేషనలైజేషన్ బ్యాంక్కి వెళ్ళి డైరెక్టర్ ఆఫ్ ICMR NIRRCHకి మీరైతే 300 rupees DD అయితే తీయాల్సి ఉంటుంది. తీసిన DD అనేది మీరు ఫోటో తీసుకోనో లేదా స్కాన్ చేసుకొని 1 MB ఫైల్ ద్వారా మీరు PDF ఫార్మాట్లో అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఫీజు ఎగ్జామ్షన్ ఉందో వాళ్ళు ఎటువంటి పోస్ట్ ద్వారా కానీ మీరు అప్లికేషన్ కూడా మీరైతే ఎటువంటిది పంపించాల్సిన అవసరం లేదండి. దోస్ హూ ఆర్ ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకున్నట్టు అంటే UR క్యాండిడేట్స్ అండ్ నెక్స్ట్ OBCలో మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే మీరు తీసిన DD అప్లికేషన్ జిరాక్స్ ఈ 2 కూడా మీరు అటాచ్ చేసి ఒక ఎన్వలప్ కవర్ మీద స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ మనకి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎన్వలప్ కవర్ టాప్ కూడా మీరు ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీ పోస్ట్ నేమ్ కూడా ఇక్కడ రాయాలండి. ఓకేనా, ఇది మీకు క్లియర్గా ఇచ్చారు. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హూ ఆర్ ఎగ్జెప్టెడ్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సబ్మిట్ అప్లికేషన్ త్రూ పోస్ట్. చెప్పాను కదండి ఆల్రెడీ, ఎవరెవరు పంపించాల్సిన అవసరం లేదు. SC, ST అండ్ నెక్స్ట్ ఉమెన్ కేటగిరీలో అప్లై చేసుకున్న వాళ్ళు ఏ కేటగిరీ అయినా ఉమెన్స్ ఎవరు సరే మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయవసరం లేదు. అలాగే PWBD క్యాండిడేట్స్ కూడా మీరు ఎటువంటిది అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయవసరం లేదు. అలాగే అప్లికేషన్ కూడా మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదండి. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లై చేసుకున్నప్పుడు బిఫోర్ మీ ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడ్ అయితే ఇవ్వండి. ఫర్ ద ఫ్యూచర్ కమ్యూనికేషన్ మీకు ఏవైనా ఉంటే కాల్ లెటర్ కానీ అడ్మిట్ కార్డు కానీ మీ ఈమెయిల్ ID ద్వారా మీకు అయితే కమ్యూనికేట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి CBT అండ్ స్కిల్ టెస్ట్ ఏదైనా సరే మీ ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ ద్వారా మీకు కమ్యూనికేట్ చేస్తారు. అందుకే వ్యాలిడ్ ఇవ్వమని చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసి CBT అండ్ స్కిల్ టెస్ట్ కూడా మీకు ముంబైలో మాత్రమే కండక్ట్ చేస్తారండి, అదర్ సిటీస్ ఏం లేవు. అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినప్పుడు మీరు ఏ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి క్యారీ చేయాలి. మీ 10th class మార్క్ లిస్టు, డిప్లొమా ఆర్ డిగ్రీ ఉంటే అవి కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ కేటగిరీ సర్టిఫికేట్, PWBD క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు అండ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మీకు పోస్టింగ్ అనేది ముంబైలోనే ఉంటుందండి. మీకు ఇంకా ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఏమైనా కావాలంటే ఒక 3 years తర్వాత మీరైతే ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నో TADA ట్రావెలింగ్ అలవెన్స్ అని వీళ్ళు ప్రొవైడ్ చేయరని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఎవరైతే మీకు
అప్లై చేస్తున్నారో మీ ఫాదర్ నేము, మదర్ నేము అండ్ నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ టీజ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్స్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి 2023-24 అని వస్తుంది. మీకు కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ టిక్ బాక్స్ ఉంటుందండి, టిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ICMR NIRRCH జాబ్ అప్లికేషన్ 2024 అని చెప్పేసి కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఆర్ యూ అప్లయింగ్ ఫర్ లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ అని అడుగుతుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నేను LDC సెలెక్ట్ చేస్తాను. ఓకేనా. ఇది వచ్చేసి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ స్కిల్ టెస్ట్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వెదర్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ అబౌవ్ సెలెక్టెడ్ పోస్ట్, ఎస్ అని పెట్టేసండి. మీ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో మీ నేమ్ ఎంటర్ చేయండి. ఫాదర్ నేము, మదర్ నేమ్ ఎంటర్ చేసేసండి. ఇది నో అని పెట్టేసండి. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అంటే నో అని పెట్టేసండి. ఇఫ్ ఎస్ అయితే మీ నేమ్ ఏదైతే చేంజ్ చేసుకున్నారో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ మీ పేరెంట్స్ది అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి ఏదైతే అది. అండ్ నెక్స్ట్ PWBD క్యాండిడేట్స్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితేనే కింద హైలైట్ అవుతాయండి, నో అయితే ఏం అవసరం లేదు, పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీ నేషనాలిటీ అండ్ మీ పుట్టుమచ్చలు ఏవైతే ఉంటాయో 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద అది ఇక్కడ ఒకటి అయితే ఎంటర్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఎగ్జామినేషన్ బోర్డు, SSC అయితే SSC, CBSE అయితే CBSE ఆ బోర్డు అయితే ఎంటర్ చేసేయండి. మీ రోల్ నెంబర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉంటుంది కదండి, ఆ రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ నెక్స్ట్ ఎంత పర్సెంటేజ్ అయితే మీరు స్కోర్ చేశారో అది. ఇంటర్మీడియట్ కూడా సేమ్ అండి, ఇంటర్మీడియట్ తాలూకుది మీరు ఎంటర్ చేసుకోండి ఏ బోర్డు అయితే ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ 12th సైన్సా, కామర్సా, ఆర్ట్సా, అదర్స్ అని చెప్పేసి అడుగుతారు. అదర్స్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసేసండి, అంటే ఫిజికల్గా మీరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ రోల్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్. అండ్ నెక్స్ట్ ఇది ఓన్లీ UDC అప్లికెంట్స్ అండి. ఓకేనా. మీరు ఇప్పుడు LDCకి అప్లై చేస్తుంటే ఇది అవసరం లేదు, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అదేమి క్వాలిఫికేషన్ అవసరం లేదు కాబట్టి ఇవి ఎంటీగా వదిలేసిన మీకు ప్రాబ్లం ఉండదు. ఓకేనా. ఇవన్నీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద. నెక్స్ట్ ఎక్సైజ్ మ్యాన్ ఎస్, నో అని అడుగుతారండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టుకోండి. ఇది వచ్చేసి PWBD క్యాండిడేట్స్కి అండి ఇదంతా. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విల్ యూ మేక్ యువర్ ఓన్ అరేంజ్మెంట్స్ ఆఫ్ స్క్రైబ్ అని అడుగుతుండ్రు, నో అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ కోసం అండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ఈ కిందది కూడా సేమ్ ఏజ్ రిలాక్సేషన్ కోసం. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్, ప్రజెంట్ అడ్రస్, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్ ఎంటర్ చేసి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ DD అప్లికేషన్ నెంబర్ అయితే మీరు ఇక్కడ పెట్టేసేయండి. అండ్ DD PDF అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్కి వెళ్ళి టిక్ బాక్స్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుందండి. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ watching video. Keep supporting me.